కేఫర్ కథ కీర్తన్ కిచెన్. కథ మీన్స్ హియర్ కృష్ణ కథ, హరి కథ, భగవత్ సంబంధమైన భక్తులు ఈ యొక్క శ్రవణం కథ ఏదైతే ఉందో మనల్ని, మన హృదయాన్ని, పాపాన్ని శుద్ధి చేసి కృష్ణ ప్రేమను జాగృతం చేస్తుంది అని అనుకున్నాం కదా. కీర్తన్, హరినామ సంకీర్తన మనకి దీనికి సంబంధించి మనకి భాగవతంలో ఎన్నో ఉన్నాయి. రెఫరెన్స్ భాగవతంలో 9.5.60లో చెప్తారు, యన్నామ శృతి మాత్రేన పుమాన్ భవతి నిర్మల తస్య తీర్థ పదః కిం వా దాసానాం అవశిష్యతే. What is the impossible for the servants of the Lord? By the very hearing of his holy name, one is purified. భగవంతుని యొక్క నామాన్ని కీర్తన చేయడం, శ్రవణము చేయడము ద్వారా భక్తుడికి, భగవత్ సేవడికి, దాసుడి సేవడికి అసాధ్యమైనది ఏమి ఉంది? సమస్త పాపాలు తొలగిపోతాయి. అది భగవత్ కథా శ్రవణము, నామము యొక్క జపము యొక్క మహిమ. ఇక్కడ మనకి భాగవతంలో ఒకటి చివరి శ్లోకం తెలుసా, 12.13.23. ఒకసారి ఈ శ్లోకం చెప్పండి. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామే హరిం పరం. తం నమామే హరిం పరం. ఇదే చెప్తున్నారు శ్లోకం, చివరి శ్లోకం. నామ సంకీర్తన యస్యా సర్వ పాప ప్రణాశనం. సగం అర్థం అయిపోలే మనకి, సంస్కృతం రాకపోయినా. ఇలా ఇందులో ఏ పాదం మనకు అర్థమవుతుంది? సర్వ పాప ప్రణాశనం. ఒక్క పాపం కాదు, సర్వ పాప ప్రణాశనం. అన్ని పాపాలు పోతాయట ఏం చేస్తే? నామ సంకీర్తన యస్య. ఇక్కడ యస్య అంటే ఎందుకు కనెక్షన్? ఎవరి నామాన్ని సంకీర్తన చేస్తే సర్వ పాపాలు పోతాయో. ఇక్కడ యస్య అంటే ఎవరు? హరి. ఎవరి నామాలు చేస్తే సర్వ పాపాలు పోతాయి? హరి. ఎవరి నామాలు సంకీర్తన చేస్తే సర్వ పాపాలు పోతాయో. ప్రణామ దుఃఖ సమన. ప్రణామో దుఃఖ సమన. ఎవరికి నమస్కారము, దండవత్ ప్రణామము చేస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయో. తం నమామి హరిం పరం. ఎవరు హరి? ఎవరు? పరం, దివ్యం. ఇక్కడ హరి వచ్చింది. అలాంటి హరి దేవాది దేవుడు, పరం దివ్యమైన వాడు. అలాంటి హరికి నమస్కారము, నమామి అని చెప్తున్నారు. చివరికి శుకదేవ గోస్వామి చెప్తున్నారు. చూడండి, నామ సంకీర్తనం యస్య. భగవన్నామము చేస్తే ఏమవుతుంది? ఒకటి నామము, ఒకటి ప్రణామము. చూడండి, నామము ప్రణామము. నామము చేస్తే ఏమవుతున్నారు? సర్వ పాపం. ప్రణామము చేస్తే సర్వ దుఃఖ నాశనం. సర్వ పాపాలు, సర్వ దుఃఖాలు తొలగిపోతాయి. ఇంకా చక్కగా స్వామికి నమస్కారం చేసుకొని భగవన్ నామము కీర్తన, హరినామ జపం చేసుకుంటే దుఃఖాలు పోకుండా ఎలా ఉంటాయండి? చక్కగా పోతాయి. కాబట్టి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి. సో ఇది హరినామం యొక్క గొప్పతనం. అవకాశాన్ని దయచేసి మిస్ చేసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో ఇంత మానవ జీవితమే విలువైనది అంటే అందులో ఈ సమాచారం దొరకడం ఇంకా కష్టం తెలుసా. మానవ జీవితమే రావడమే ఎంతో కష్టం. మనిషి జన్మ పుట్టిన తర్వాత ఈ హరినామము చేస్తే సరదాగా, సింపుల్ గా, కష్టమేమి లేదు ఇందులో. ఇలా చుట్టూ అగ్ని ఏమంటారు కదా, నిప్పు మంట పెట్టుకొని ఒక్క కాలు మీద నిలబడి ఇలా నమస్కారం చేసుకొని ఓ అని చెప్పమని ఎవరైనా చెప్తున్నారా మనకి? నువ్వు బస్ ఎక్కు, హరే కృష్ణ అనుకుంటే ఎక్కువ. బస్ ఎక్కు, కార్ ఎక్కు, హరే కృష్ణ హరే కృష్ణ అను, హరి లెక్చర్ విను,
టైం దొరికినప్పుడల్లా హరే కృష్ణను చక్కగా భక్తుల సాంగత్యం తీసుకో, సమయాన్ని వృధా చేయకు. బతుకు మొత్తం సమయాన్ని వృధా వదిలేసేయమనలే. నీ శరీర పోషణ కార్యక్రమాలు చేసుకొని వృధా సమయము చేయకుండా ఆ సమయాన్ని ఈ దుఃఖాలని దూరం చేయడానికి స్వామి కోసం ఉపయోగించు, స్వామి నామం కోసం ఉపయోగించు. అప్పుడేమవుతాయి? దుఃఖాలు అన్నీ పోతాయి. ఈ యొక్క హరినామము సమస్త దుఃఖాల నుండి బయటపడవేస్తుంది అనే సమాచారము దొరకడము, వినడము ఇంకా దుర్లభం తెలుసా. మానవ జన్మ పుట్టడం ఎంత దుర్లభమో దానిపైన ఇంకా వేల లక్షల రెట్ల दुर्लभ अनమాట अंत कृष्णा कृष्णा बोलेंगे तो नहीं नहीं आएंगे, राधा राधा बोलेंगे तो तुरम थू आएंगे। कृष्णा कृष्णा